అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఓకే. యాక్చువల్లీ మనం ఈ 10థ్ క్లాస్ పార్ట్స్ అయితే వర్క్షాప్ చేయడం జరుగుతుంది. 10థ్ క్లాస్ భాగంగా మనం లైట్ లెసన్ చెప్పుకుంటున్నాం. లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. సో, ఫస్ట్ 2 పార్ట్స్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి అప్‌లోడ్ చేశాను. ఫస్ట్ పార్ట్‌లో మనం ఏం నేర్చుకున్నాం? టోటల్ బేసిక్స్ అన్నీ నేర్చుకున్నాం. నెక్స్ట్ సెకండ్ పార్ట్‌కొచ్చేసరికి కాస్త నన్ను క్షమించాలి. ఆ రోజు మనకి ఇక్కడ వర్షం పడ్డది. నేను అప్‌లోడ్ చేసిన వీడియో మొత్తం చూసేసరికి చిన్న అంటే బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ అయితే అది కట్ చేయలేకపోయాను. అందులో మన దగ్గర మైక్ అయితే ప్రెజెంట్ అవైలబిలిటీలో లేదు కదా! అందుకోసం కొద్దిగా అడ్జస్ట్ అయ్యి చూడండి సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్ బానే ఉంది. వాయిస్ వరకైతే బానే ఉంది. అక్కడక్కడ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసరికి వాటర్ డ్రాప్‌లెట్ సౌండ్ వినపడతది. మనకి ఇక్కడ వర్షం పడుతుంది ఆ రోజు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు థర్డ్ పార్ట్ చేయబోతున్నాం కదా! ఈ థర్డ్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం సెకండ్ పార్ట్ లాస్ట్‌లో మీరు చూసినట్లయితే నేను ఎక్కడితో ఆపాను? యాక్చువల్లీ స్పెరికల్ మిర్రర్ గురించి నెక్స్ట్ వీడియో చేస్తానని చెప్పాను. కనుక ఈ వీడియో అనేది స్పెరికల్ మిర్రర్స్ గురించి చేస్తున్నాను. ఓకేనా? స్పెరికల్ మిర్రర్స్. స్పెరికల్ మిర్రర్స్. మీరు వీడియో చూసిస్తే సరిపోదు. యాక్చువల్లీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఖచ్చితంగా. స్పెరికల్ మిర్రర్స్ ప్రతిదీ రాస్తున్నారు కదా, మీరు కూడా రాయండి, నాతో పాటు రాయాలి. స్పెరికల్ మిర్రర్స్. ది స్పెరికల్ మిర్రర్స్ మీన్స్ ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో హూస్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కర్వ్డ్. హూస్ రిఫ్లెక్టింగ్ ఏరియా ఈజ్ కర్వ్డ్. ఏవైతే రిఫ్లెక్టింగ్ ఏరియా కరువుగా ఉంటుందో వాటినే మనం ఏమంటామంటే ఈజ్ కాల్డ్ స్పెరికల్ మిర్రర్స్. మీకు ఆల్రెడీ డిఫరెన్స్ చూపించాను ఆ రోజు. స్పెరికల్ మిర్రర్స్ మీకు డిఫరెన్స్ చూపించాను కదా. యాక్చువల్లీ ప్లేన్ మిర్రర్ ఎలా ఉంటుందా? ప్లేన్ మిర్రర్ ఎలా ఉంటుంది, కానీ కర్వ్డ్ మిర్రర్ కాస్త చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది అని ఆల్రెడీ నేను విజువల్గా చూపించాను. అయితే ఇక్కడ స్పెరికల్ మిర్రర్స్ మనకి 2 టైప్స్. ఇప్పుడు మనకి ఇది ప్లేన్ సర్ఫేస్ అయితే మీకు చెప్పేశాను. స్పెరికల్ సర్ఫేసెస్ గురించి వింటే మనకి ఇక్కడ స్పెరికల్ సర్ఫేసెస్ ఎన్ని టైప్స్ రా? 2 టైప్స్. ఓకేనా? బాగా వినండి ఇక్కడ నుంచి క్లాస్. స్పెరికల్ మిర్రర్స్ ఇంకా అగైన్ మిర్రర్స్ మనకి ఎన్ని టైప్స్ అని చెప్పాను? 2 టైప్స్. ఇందులో మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ చూద్దాం. ఇలాంటి స్పెరికల్ మిర్రర్స్లో ఫస్ట్ వన్ చూడండి. కాన్కేవ్ మిర్రర్ అంటాం. మిర్రర్. సెకండ్ వన్ వచ్చేసరికి కాన్వెక్స్ మిర్రర్. ఏమన్నా కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా? కాన్కేవ్, కాన్వెక్స్ మిర్రర్గా చెప్పుకుంటాం. ఆల్రెడీ మీకు స్కూల్లో అయినప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ ఈ స్పెరికల్ మిర్రర్స్. కానీ ఇంకొంచెం దీనికి డిఫరెన్స్లా చెప్పుకున్నాం. ఓకేనా? దీనికి డిఫరెన్స్లా చెప్పేసుకున్నాం. ఇప్పుడు డిఫరెన్స్ అంటే ఖచ్చితంగా మనం గీయాల్సిందే ఉన్నాయి. బాక్స్లో రాయాలి. ఓకేనా? దీనికి ఈ కాన్కేవ్ మిర్రర్ ఎలా ఉంటుందో చూద్దాం. కాన్కేవ్ మిర్రర్ చూడడానికి బాగా అబ్జర్వ్ చేయండి, మీకు గుర్తుండిపోయేలా చెప్తాను. చూడండి, మనకి మిర్రర్ అవ్వాలంటే ఖచ్చితంగా వెనక్కి సిల్వర్ కోటింగ్ ఉండాలి కదా. కాన్కేవ్ అన్నాం కదా. కాన్కేవ్ అన్నప్పుడు మీరు మూన్ గుర్తు పెట్టుకోండి. హాఫ్ మూన్ చూడడానికి ఎలా ఉంటుందా? ఇలా ఉంటుంది లేదా? అంటే ఇలా ఉంటుంది లేదా? లోపల వైపు ఇలా. మూన్ చూడడానికి ఇలా ఉంటుంది. ఓకే. హాఫ్ మూన్ చూడడానికి ఎలా ఉంటుంది? అటువైపు రిఫ్లెక్టింగ్ ఏరియా ఉంటుంది, ఇటువైపు రిఫ్లెక్టింగ్ ఏరియా ఉంటుంది. ఇది రిఫ్లెక్టింగ్ ఏరియా. ఇది వచ్చేసరికి సిల్వర్ కోటింగ్ బయటకు ఉంటుంది. ఓకేనా? సిల్వర్ కోటింగ్ ఎక్కడి ఉంటుందా? బయటకు ఉంటుంది. అయితే దీనికి డెఫినేషన్ రాస్తే హూజ్ రిఫ్లెక్టింగ్ ఏరియా ఈజ్ ఇన్సైడ్. హూజ్ రిఫ్లెక్టింగ్ ఏరియా ఈజ్ ఇన్సైడ్లో రిఫ్లెక్షన్ జరిగే మిర్రర్ని మనం ఏమంటాం చెప్పండి? ఇప్పుడు
కాన్కేవ్ మిర్రర్ అంటాం. సరే ఇప్పుడు కాన్వెక్స్కి వచ్చేయండి. కాన్వెక్స్ మిర్రర్లో ఇది సింపుల్ కదా మరి. ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి నాకు. దీనికి ఇది రివర్స్, ఇది లోపల ఉంటుంది. కాన్వెక్స్ అంటే లోపల ఉంటుంది. అవుటర్ సర్ఫేస్లో రిఫ్లెక్షన్ జరిగితే దాన్ని మనం ఏమంటాం? అవుటర్ సర్ఫేస్లో రిఫ్లెక్షన్ జరిగితే దాన్ని మనం ఏమంటాం చెప్పండి? కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా? ఇది వచ్చేసరికి రిఫ్లెక్టింగ్ ఏరియా అవుతుంది. ఇది వచ్చేసరికి రిఫ్లెక్టింగ్ ఏరియా. లోపల ఉన్నది సిల్వర్ కోటింగ్. దీనికి ఇది క్వైట్ ఆపోజిట్, సిల్వర్ కోటింగ్. అయితే బాగా అబ్జర్వ్ చేయండి డెఫినేషన్ రాసేటప్పుడు. ఫస్ట్ సెకండ్ పాయింట్ ఇది, ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ డయాగ్రామ్ అయిపోయింది. డయాగ్రామ్ నువ్వు రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా? కాన్వెక్స్ కాన్వెక్స్ అంటే బయటికి, కాన్కేవ్ కేవ్ అంటే లోయే కదా. కేవ్ గుర్తు పెట్టుకోండి. కేవ్ అంటే లోపల. ఓకేనా? కేవ్ అంటే ఇంగ్లీష్లో లోపల కదా. ఒక కేవ్ అంటే ఏంటి? లోయ అంటాం కదా, అంటే లోపలికి వెళ్తుంది. అంటే లోపలికి వెళ్ళే రిఫ్లెక్షన్ని మనం కాన్కేవ్ మిర్రర్గా గుర్తుపెట్టుకోవాలి. కాన్వెక్స్ అంటే బయట రిఫ్లెక్షన్ జరిగేది. రిఫ్లెక్షన్ ఏరియా ఈజ్ outer word and outer side and ఒకటే. ఓకేనా? అవుటర్ వర్డ్. ఇన్సైడ్ లో చేస్తే అది బాగా గుర్తుపెట్టుకోండి కాన్కేవ్. అవుటర్ సైడ్ లో చేస్తే అది కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా? దీనికి ఇంకొక పేరు ఉంది నాన్న. దీనికి కాన్కేవ్ మిర్రర్ ఆల్సో కాల్డ్ కన్వర్జింగ్ మిర్రర్. ఏమంటాం దీన్ని? కన్వర్జింగ్ మిర్రర్. ఎందుకంటామో చెప్తాను. యాక్చువల్లీ ఈ మిర్రర్ ఏం చేస్తుందంట? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రా చేస్తానా. ఇలా ఉంది కదా మనకి కాన్కేవ్ మిర్రర్, ఇలా ఉంది కదా. ఇది కాన్కేవ్ మిర్రర్ కాదు. ఈ మిర్రర్లో ఏదైనా నువ్వు రిఫ్లెక్ట్ చేసావు అనుకో, ఇక్కడ ఒక ఫోకస్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. అంటే దాన్ని కన్వర్జింగ్ అంటే ఏమని చెప్పాను? కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ అంటే మీట్ ఎట్ వన్ పాయింట్, మీటింగ్ అవుతుంది ఎక్కడో దగ్గర. కానీ ఇక్కడెక్కడో మీటింగ్ అవుతుంది అనమాట ఈ పాయింట్ దగ్గర, ఇక్కడ రిఫ్లెక్షన్ అయినప్పుడు. కానీ ఇది మాత్రం అసలు జరగదు. దానికి ఇది ఆపోజిట్ కదా. దీన్ని మనం ఏమంటాం? డైవర్జింగ్, డీవియేట్ అయిపోతుంది. డైవర్జింగ్ మిర్రర్ అంటాం. డైవర్జింగ్ మిర్రర్ నథింగ్ బట్ అని అడుగుతాడు. డైవర్జింగ్ మిర్రర్ని గీయండి అని అడుగుతాడు. డ్రా ఏ డైవర్జింగ్ మిర్రర్ అని అడుగుతాడు. నాట్ ఏ కాన్వెక్స్ మిర్రర్. అప్డేట్ చేస్తాడు. డైవర్జింగ్ మిర్రర్ అన్నా కాన్వెక్స్ మిర్రర్ అన్నా ఒకటే. మనకి 1 మార్క్ క్వశ్చన్ అప్పుడు డ్రా ఏ డైవర్జింగ్ మిర్రర్ అని అడుగుతున్నప్పుడు మనం కాన్కేవ్ మిర్రర్ రాసేస్తే రైట్ అవుతుందా? అవ్వదు కదా. డైవర్జింగ్ మిర్రర్ అంటే కాన్వెక్స్ మిర్రర్. ఇది ఏం చేస్తుంది? సింపుల్గా ఒకవేళ లైట్ రే ఇలా వెళ్ళింది అనుకుందాం. ఇక్కడ చెప్తాను. ఒకవేళ డైవర్జింగ్ మిర్రర్ అంటే ఏంటి? కాన్వెక్స్ కదా. కాన్వెక్స్ అంటే రిఫ్లెక్షన్ ఇటు సైడ్ ఉంటుంది చెప్పండి నాకు. ఇటు సైడ్ సిల్వర్ కోటింగ్ ఉంటుంది, ఇటు సైడ్ రిఫ్లెక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది అనుకో లైట్ రే, ఇలా వస్తే ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వదు, మీట్ అవ్వదు, ఇలాగా డీవియేట్ అయిపోతుంది. అందుకోసమే దీన్ని ఇలా డీవియేట్ అయ్యేదాన్ని మనం ఏమని చెప్పుకున్నాం? డైవర్జింగ్. అందుకోసమే బేసిక్ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ నేను చెప్పాను లెసన్ 1 వినండి ఖచ్చితంగా. ఓకేనా? డైవర్జింగ్ మిర్రర్ అంటాం దీన్ని. తర్వాత ఇంకేదైనా ఉందంటే ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఇప్పటికి మనం 3 పాయింట్స్ చెప్పాను. ఓకేనా? 1 డెఫినేషన్, 2 కన్వర్జింగ్ వచ్చేసరికి 3 కదా. ఇది 2, ఇది 3 అనుకుందాం. 4th పాయింట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ రాస్తే చాలు అన్నమాట. ఎగ్జాంపుల్ కాన్కేవ్ మిర్రర్ ఎక్కడ యూజ్ చేస్తుంది తెలుసా? డెంటిస్ట్ మీకు వెళ్ళగానే లోపలికి ఒకవేళ ఏదైనా పళ్ళు కానీ ఏదైనా పాడైపోయినప్పుడు ఒక మిర్రర్ని పెట్టి చెక్ చేస్తాడు. ఎందుకంటే పాయింట్ ఆఫ్ ఇన్సోర్స్ అంతా దాని మీద పడేటట్లు మీకు క్లియర్గా విజిబుల్ అవ్వడానికి యూజ్ అయ్యే మిర్రర్ కాబట్టి అది పెట్టేసి మీకు చెక్ చేస్తారు అనమాట డాక్టర్స్, డెంటిస్ట్. తర్వాత వచ్చేసరికి బైక్ హెడ్ లైట్స్ ఇందులో కూడా కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తాం. ఓకేనా? కాన్వెక్స్ మిర్రర్స్ యూజ్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కడంటే మన బైక్ సైడ్ రేర్ మిర్రర్స్ అంటాం కదా, సైడ్ మిర్రర్స్, బైక్ రేర్ మిర్రర్ ఇక్కడ యూజ్ చేస్తున్నారు. ఇది టెక్నాలజీలో ఇంప్లిమెంట్ అయిపోయింది కాన్వెక్స్ మిర్రర్. ఎక్కడ యూజ్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ యూజింగ్ ఫర్ మైక్రోస్కోప్స్లో కూడా యూజ్ చేస్తున్నారు ఈ మిర్రర్ని. ఓకేనా? ఇది నాకు డిఫరెన్స్. కాన్కేవ్ మిర్రర్ అంటే మనకి గుర్తుండాల్సింది ఒకే ఒక పాయింట్, రిఫ్లెక్టింగ్ ఏరియా అనేది ఇన్సైడ్ ఉంటుంది,
సిల్వర్ కోటింగ్ అనేది అవుట్ సైడ్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్కి వచ్చేసరికి రిఫ్లెక్టింగ్ ఏరియా అనేది అవుటర్ సైడ్ జరుగుతుంది. నెక్స్ట్ ఇన్నర్ సైడ్ సిల్వర్ కోటింగ్ ఉంటుంది. కాన్వెక్స్ మిర్రర్కి ఇంకొక పేరు ఏం పేరు చెప్పానో చెప్పండి చూడకుండా కామెంట్ చేయండి. కాన్వెక్స్ మిర్రర్ కన్వర్జింగ్ నో, డైవర్జింగ్. డైవర్జింగ్ మిర్రర్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 1 మార్క్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. తర్వాత కాన్కేవ్ మిర్రర్ అంటే కన్వర్జింగ్ మిర్రర్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలన్న. అంటే స్పెరికల్ మిర్రర్స్ గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పాను, ఊజ్ రిఫ్లెక్టింగ్ ఏరియా ఈజ్ కర్వ్డ్. ఏవైతే కర్వ్డ్గా ఉంటాయో దాన్ని మనం స్పెరికల్స్ అంటాం. ఓకేనా. స్పెరికల్స్లో మెయిన్ 2 టైప్స్, 2 కేటగిరీస్ మనకి 10th క్లాస్లో ఇచ్చాడు. అందులో ఫస్ట్ వచ్చేసరికి కాన్కేవ్ మిర్రర్, సెకండ్ వచ్చేసరికి కాన్వెక్స్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ గుర్తుపెట్టుకోండి, కాన్వెక్స్ మిర్రర్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎటుకాంచి ఊజ్ రిఫ్లెక్టింగ్ ఏరియా ఈజ్ ఇన్సైడ్ రిఫ్లెక్టింగ్ అవుతుంది. ఓకేనా, డయాగ్రామ్ నీట్గా తీయాలి. ఊజ్ రిఫ్లెక్షన్ ఏరియా ఈజ్ అవుటర్ సైడ్ అయితే అది కాన్వెక్స్. కన్వర్జింగ్ మిర్రర్ అంటాం కాన్కేవ్ని, డైవర్జింగ్ మిర్రర్ అంటాం కాన్వెక్స్ని. ఎగ్జాంపుల్స్ డెంటిస్ట్ దగ్గర యూజ్ చేస్తాం, బైక్ హెడ్ లైట్స్ దగ్గర యూజ్ చేస్తాం. ఓకేనా. ఇది వచ్చేసరికి సేమ్ బైక్ రేర్ మిర్రర్స్ అంటే ఏంటంటున్నారు, పక్కన వెహికల్స్ వస్తున్నప్పుడు పక్క నుంచి చూస్తారు కదా రేర్ మిర్రర్స్లో, వాటిని రేర్ మిర్రర్స్ అంటాం. అది ఏ మిర్రర్ అని అడిగితే ఏమి చెప్తారు, కాన్వెక్స్ మిర్రర్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి వచ్చేసరికి మైక్రోస్కోప్స్. నెక్స్ట్ ఇంకా సోలార్ ఫర్నస్, సోలార్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఫర్నస్ అంటాం. ఫర్నసెస్ ఇవన్నిట్లో కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్న టెక్నాలజీ. ఓకేనా. ఇది నా స్పెరికల్ మిర్రర్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాస్త ఇది 4 మార్క్స్ కలిగే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. ఏమో బాగోకపోతే అడగచ్చు కదా, సో అందుకోసం చెప్పాను. డిఫరెన్సెస్ అడిగితే మీరు ఏం చేస్తారంటే ఈ రెండు మనకి మధ్యలో లైన్ కొట్టేసి కాన్కేవ్ ఒకసారి, కాన్వెక్స్ ఒకసారి డయాగ్రాము. నెక్స్ట్ దీనికి డెఫినేషన్, దీన్ని ఏమంటారు రాసి ఎగ్జాంపుల్స్ రాస్తే నీట్గా ఉంటుంది. ప్రెజెంటేషన్ ఎరగొట్టేయాలి అసలు ఎగ్జామ్లో, నీట్గా రాయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి కాన్కేవ్ మిర్రర్ యొక్క రే డయాగ్రామ్ స్టార్ట్ చేస్తారు. థ్యాంక్ యూ.